సో ఎవరికైతే ఏళ్నాటి శని, అష్టమ శని, కంటక శని నడుస్తున్న వాళ్ళు ఈ జనవరి 10న జరిపించే శని హోమంలో పాల్గొని ఆ శని భగవానుడి ఆశీస్సులు పొందాలి. మెయిన్గా ఏళ్నాటి శని నడుస్తున్నటువంటి కుంభరాశి వాళ్ళు కానీ, మీనరాశి వాళ్ళు కానీ, మేషరాశి వాళ్ళు కానీ, అర్ధాష్టమ శని నడుస్తున్న ధనుసు రాశి వాళ్ళు, అష్టమ శని నడుస్తున్న సింహరాశి వాళ్ళు, అలాగే కంటక శని నడుస్తున్న మిథున రాశి వాళ్ళు, ఈ 6 రాశుల వాళ్ళు ఈ జనవరి 10న తప్పకుండా శని హోమం జరిపించుకోవాల్సిందే. మీరు అనుకోవచ్చు, మా జీవితంలో ఇప్పటివరకు ఏం హోమాలు యాగాలు ఏమి జరిపించట్లేదు, అయినా మా జీవితాలు బాగానే ఉన్నాయి. ఎప్పుడైనా అనుకోని సమస్యలు వస్తేనే మన జీవితంలో తట్టుకునేటువంటి స్ట్రెంగ్త్ ఉంటుంది. ఎవరైతే ఈ జనవరి 10వ తేదీన శని హోమం జరిపించుకుంటారో వాళ్ళకి ఇంకా 30 సంవత్సరాల వరకు ఎటువంటి శని ప్రభావం ఉండకుండా మీ జీవితంలో విజయం అనేది మీకు ఎల్లప్పుడూ ఉంటుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పటికైనా ప్రతిసారి శని భగవానుడి ఆశీస్సులు ఉంటేనే మన జీవితంలో చదువు ముందుకెళ్తుంది, ఉద్యోగం మనకు అనుకున్నటువంటి ఉద్యోగం లభిస్తుంది. వ్యాపారంలో ఈ చిన్న వ్యాపారం నుండి తీసుకోండి, ప్రతి అడుగు మనం ఒక 1000 అడుగులు వేయాలంటే మొదటి ఒక్క అడుగుతోటే మొదలవుతుంది. సో ఎప్పుడైనా శని భగవానుడి కృప ఉంటేనే, శని భగవానుడి కృప పాత్ర ఉంటేనే మన జీవితంలో ఎదుగుదల అనేది మొదలవుతుంది. నేను చెప్పేది ఈ 6 రాశుల వాళ్ళు, ఏళ్నాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, కంటక శని నడుస్తున్న ఈ 6 రాశుల వాళ్ళు ఎవరైతే శని హోమం జరిపించుకొని శని భగవానుడి కృపకు పాత్రలు అవుతారో వాళ్ళే మీ జీవితంలో ముందడుగు వేయగలుగుతారు.